మెగా బ్రదర్ నాగబాబుకు లక్కీ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరగబోతోందంటే అవుననే అంటున్నారు. ఆయన్ను రాజ్యసభకు పంపించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం. ఇవాల్టి మన టాపిక్ కూడా ఇదే. మనం దీనిపైన ఇవాళ చర్చించబోతున్నాం. చెన్నన్నకు పెద్ద పదవి, పవన్ సంచలన నిర్ణయం. ఎస్, ఏపీలో ఇటీవల మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో 3 సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ 3 సీట్లు కూటమికే దక్కనున్నాయి. వీటిలో 2 టీడీపీ, 1 జనసేన పంచుకుంటాయని వార్తలొస్తున్నాయి. అయితే బీజేపీ అధిష్టానం తమకు ఓ సీటు అడగొచ్చని సమాచారం. అయితే టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, గల్లా జయదేవ్, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తమ్ముడికి అన్ని విధాలా అండగా ఉంటూ వస్తున్నారు నాగబాబు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు వెన్నంటే ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్తో జనసేన ప్రభంజనం సృష్టించడంలో నాగబాబు భాగస్వామ్యం కూడా ఉంది. అటు పార్టీ శ్రేణులను, ఇటు ఫ్యాన్స్ ను, అలాగే కూటమిలోని ఇతర పార్టీల నేతలను సమన్వయం చేస్తూ వారితో భేటీలు నిర్వహిస్తూ అందరినీ ఒకే తాటిపైకి నడిపించడంలో నాగబాబు కీ రోల్ పోషించారు. అంతేకాదు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు. నాగబాబు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినప్పటికీ పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం దక్కలేదు. అనకాపల్లి నుంచి లోక్సభకు రేసులో ఉంటారనుకున్న ఆ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా సరే ఎక్కడా నిరుత్సాహపడకుండా కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు. మరోవైపు టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదని అటు పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు ప్రకటించారు. దీంతో ఇప్పుడు జనసేన నుంచి రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీని వెంటబెట్టుకుని మరి ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం కలిసొస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య సడన్ గా రాజీనామా చేయడంతో ఇప్పుడు 3వ ఎంపీ సీటు కూడా ఖాళీ అయింది. ఆర్ కృష్ణయ్య 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. దీంతో పెద్దల సభలో మెగా బ్రదర్ 4 ఏళ్ల పాటు ఉండడం అంటే అది అదృష్టమనే చెప్పొచ్చంటున్నారు. గతంలో కూడా రాజ్యసభ వైసీపీ ఎంపీలు 2 రాజీనామా చేశారు. ఆ స్థానాల్లో టీడీపీ సభ్యులను ఎంపిక చేయాలని ఆ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కొత్తగా 3వ సీటు ఖాళీ అవడంతో జనసేన పార్టీకి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు, అది కూడా నాగబాబుకి ఇవ్వబోతున్నారనే వార్తలు కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా 1 సీటు నాగబాబుకు, మిగిలిన 2 సీట్లు చంద్రబాబు తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగబాబును రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపాదిస్తే పార్టీలో వ్యతిరేకత ఉండకపోవచ్చు. నామినేటెడ్ పదవుల కంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే నాగబాబుకు సరైన గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబుని రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయమని, మిగిలిన 2 ఎంపీ సీట్లలో తమ పార్టీ వారిని చంద్రబాబు పెద్దల సభకు పంపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. అప్పట్లోనే జనసేనకు 1 మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ జనసేన ప్రాతినిధ్యం లేకుండానే కేంద్ర కేబినెట్ ఏర్పాటైంది. దాంతో జనసేనకు ఎప్పటికైనా ఆ మంత్రి పదవి రిజర్వ్ అయి ఉంటుందని అంటున్నారు. దాంతో నాగబాబు పెద్దల సభకు ఎన్నికైతే ఆయనకు ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని లెక్కలు వేస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ఆయన ఆగాల్సి ఉంటుందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో నాగబాబుకు ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. అదే గనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన రికార్డ్ పొలిటికల్ గా సాధించినట్టు అవుతుందని అంటున్నారు. మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక నాగబాబు కూడా కేంద్ర మంత్రి అయితే ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములు మంత్రులైన రికార్డు వారికే సొంతమని అంటున్నారు. సినీ రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించి అవి వేరెవరికి అందని విధంగా జెండా ఎగరేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు పొలిటికల్ గా సక్సెస్ రూట్ లో సాగుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ ఉందని అంటున్నారు. 3వ ఎంపీ సీట్లో తమ వాటాగా 1 ఇవ్వాలని కేంద్ర బీజేపీ నాయకత్వం కోరుతుందని చెబుతున్నారు. మరి బీజేపీకి ఏ విధంగా నచ్చజెబుతారో చూడాల్సి ఉంది. బీజేపీకి తర్వాత విడతలో ఇస్తామని చెప్పి ఈ 3 ఎంపీ సీట్లలో టీడీపీ, జనసేన తమ వారిని ఎంపిక చేయొచ్చని అంటున్నారు. మరి చూడాలి కూటమి పెద్దలు రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది. జనసేన నుంచి నాగబాబుకు అవకాశం వస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రి అయ్యే గోల్డెన్ ఛాన్స్ కూడా దక్కే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఖచ్చితంగా మెగా కుటుంబ సభ్యులకు ఇది ఒక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.